ఒకప్పుడు బాగా బతికినోళ్ళం, ఉపాధి కోల్పోయాం. ఏదైనా స్కీమ్ పెట్టి ఆదుకోండి మమ్మల్ని. కొత్త రకం పొట్లకాయ విత్తనాలు అంటే ఏమో అనుకున్నా. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. నీవు అలిగి బస్ ఎక్కి పుట్టింటికి వెళ్ళడం, నేనేమో లీటర్ పెట్రోల్ కొట్టించుకొని మరి వచ్చి నిన్ను తీసుకొని రావడం. ఓ ఈ నెలలో 72వ సారినే. 7 సంవత్సరాలు కనిపించకుండా పోయినా గాన 7 రోజులు ఆన్లైన్లోకి రాకపోయినా సరే మనిషి బ్రతికి లేనట్లుగా భావించి ఆ ఆస్తిని వారసులకి పంచాలి మిలాడ్. తాడువే పిల్లలకే ముప్పు అంట పెద్దోడా, నీవు జాగ్రత్త కన్నా. అవినీతిని అరికట్టాలని ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఏం చేస్తాం, ₹1000 లంచం ఇచ్చి బయటపడాల్సి వచ్చింది. నువ్వేం అనుకోకోయ్, మావిడకి కుసింత విసుగెక్కువ అంతే. ఏదో సినిమా యాక్టర్లా అందంగా స్టైల్గా ఉన్నంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందనుకోకు. హూ, ఎన్నాళ్ళిలా దగ్గ మాటలతోటి పొగిడి నన్ను మోసపుచ్చుతావు? నీ సంగతి చెప్తా ఉండు. సార్, అనుకున్న దానికంటే జనాలు ఎక్కువ వచ్చారు కానీ కూరలు చాలేటట్టు లేవు. ఈ చెట్టేదో బాగుంది, ఆకులు కోసి పచ్చడి చేయమంటారా? చిటికల చేస్తా. విశాఖ జిల్లా సాగరం అడుగుల ఇసుక కోసం శ్మశానాన్ని కూడా తవ్వేశారు. మా శ్మశానంలో ఇసుకతోనే ఇల్లు కట్టుకున్నావు కదా భయ్యా, మాకు ఇంట్లో వాటా ఉందా? నిజామాబాద్లో అంతరాష్ట్ర దొంగల అరెస్టు. నాతో అంతర్జాతీయ దొంగనని ఫోజులు కొట్టాడు. ఉట్టి అంతరాష్ట్ర దొంగేనా? నువ్వింటికి రా, నీకుంది నీ సంగతి చెప్తా.